రఘునాథాచార్య గురించి చాలా కొంచెమే తెలుసు, కానీ జీవితకాలం ఎక్కువగా జ్ఞాపకం ఉండిపోయింది నా మనసులో. గుడి దగ్గర మా ఇక్కడ ఇచ్చినప్పుడు నేను వేరే వాళ్ళకి ఇస్తుంటే నేను కూడా కొంచెం నాకు వాటి గురించి తెలియదు, ఎక్కువ ఒకటే చదువుతున్నాను అప్పటివరకు. ఇది ప్రబంధాల గురించి తెలియదు, కానీ ఎంతో తీసుకోవాలనిపించింది. సరే నేను వెళ్ళి లైన్లో నిలబడాలని చూశాను. చూసి ట్యూషన్ వెళ్ళాను. ట్యూషన్ నేను చదువుతావా అని అడిగి, అంటే చదువుతాను, నేను నేర్చుకుంటాను, నేను మళ్ళీ వచ్చినప్పుడు బాగా చదవాలి, నేర్చుకోవాలని అని చెప్పింది. చెప్పి నా చేతికి ఇచ్చిన తర్వాత నాకు ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుందో ఏమో చదువుకుంటే బాగుంటుందేమో భయపడుతుంది. పట్టుకొని ఎక్కడ ప్రబంధమైనా కొంచెం ఒక్క రోజుల్లో పోయి టైం స్పెండ్ చేయాలి, కొంచెం చదవాలని ఆలోచన పెరిగింది. ఆ ప్రబంధాల గురించి అప్పటి నుండి తెలుసుకోవడం స్టార్ట్ చేసింది. అంతకుముందు నేను దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టలేదు. అప్పటి నుండి కొంచెం ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వీళ్ళ ద్వారా భక్తులందరి ద్వారా నేర్చుకుంటున్నాను. కొంచెం నాకు ఎప్పుడు ఇంకా వస్తూ ఉంటుంది, ఎప్పుడో ఏమన్నా ఎప్పుడో కలుస్తాడు కావచ్చు అనే ఫీలింగ్ కూడా ఉంది నాకు. ఇప్పటికి అందరికీ అనుభవం చెప్పుకోవాలనిపించింది నాకు. మా అందులో ఇది జరగడం నా అనుభవంగా నేను ఇంకా ముందు వాళ్ళకి కూడా చెప్పుకోవాలనుకుంటున్నాను నేను రఘునాథాచార్య గురించి. ఆ తర్వాత కూడా నేను చేయించే వాళ్ళు కూడా ఎప్పటికీ వెళ్ళడం స్టార్ట్ చేసినాను. నాకు కొంచెం తెలిసిన దగ్గర నుంచి ఇంత సింపుల్గా ఉంటుంది, ఇంత ఉందా అప్పుడప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ అయ్యింది. అందరికీ ఈ విషయం చెప్పుకోవాలని చేస్తున్నాను.